హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వావ్, ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది కదా. అందరికీ చాలా ఇష్టం. చాలా ఈజీ డైజెషన్ కదా. పిల్లలు, పెద్దవాళ్ళు, పేషెంట్స్, డైట్ చేసేవాళ్ళు అందరూ ఆలోచించకుండా తినగలిగే టిఫిన్ ఇది. ఆయిలీ ఫుడ్ కూడా కాదు. అలాంటి ఈ ఇడ్లీని చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుండ్లు లేదా పప్పును వాటర్ పోసి 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ, ఓ కప్పు మినపగుండ్లకి 3 కప్పుల రవ్వను తీసుకొని చక్కగా 2-3 సార్లు కడిగి మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో పిండిని ఇలా గట్టిగా పిసికి వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని అంతా పిండి కలిసేలా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకొని మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి. పిండి చక్కగా మార్నింగ్కి ఇలా పులిసి పొంగుతుంది. ఇలా పులిసి పొంగితేనే ఇడ్లీ గుల్లగా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ పోసి సిమ్లో పెట్టి వేడెక్కనివ్వాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకుని క్యారెట్, బీట్రూట్ లేదా కీరా మీ ఇష్టం ఏదైనా ఇలా తురిమి వేసుకుని ఇడ్లీ పిండిని ఇలా అన్నిటిలో వేసుకుని స్టాండ్ గిన్నెలో పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇడ్లీ రెడీ. ఇప్పుడు ఇవి తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. అవునండి, చూడ్డానికే కాదు తింటే కూడా టేస్టీగా బాగుంటాయి, హెల్దీ కూడా. వీటిని సాంబారు, పల్లి చట్నీ, కారప్పొడి దేనితో తిన్నా చాలా బాగుంటాయి. ఇడ్లీని ఒక బౌల్లో ఇలా వేసుకొని 1 కప్పు సాంబార్ పోసుకొని మధ్యలో చట్నీ వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్. నిజమండి. కావాలంటే మీరు ఈ టేస్టీ ఇడ్లీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.